హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మనం ఫియాట్ ఇండియా ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఫటాఫట్ రెడీ అయిపోయి ప్లాంట్కి అయితే వచ్చేద్దాం. ఇక్కడైతే మనకి స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు. సో ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. అయితే ఈ వీడియోలు ఎలా తీసారంటారా? లేదండి, ఓపెన్ సోర్స్ తీసుకున్నాను. సో ఇదే ఫియాట్ పూణే రంజన్గంజ్ ప్లాంట్. సో ఇక్కడే డిఫరెంట్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. సో ఇక్కడైతే మాకు ఓరియంటేషన్కి అండ్ ప్లాంట్ విజిట్కి పిలిచారు. సో అది అయిపోయిన తర్వాత డీలర్షిప్ విజిట్ ఉంది. సో డీలర్షిప్ విజిట్లో అయితే మనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. వీ కెన్ టేక్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆఫ్ ద వెహికల్స్. మా వాళ్ళందరూ ఈ వెహికల్స్ మాత్రం చాలా బాగా టెస్ట్ చేస్తున్నారు. ఇట్స్ బ్రాండ్ న్యూ జీప్ కంపాస్. చూడ్డానికి చాలా ప్రీమియంగా ఉంది కదా. ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. లోపలికి ఎక్కి అంతా చూసాము, ఎక్స్ప్లోర్ చేసాము. ఇట్ హ్యాస్ ఓపెన్ టాప్ రూఫ్ ఉంది. సో ఆఫ్ రోడ్కి చాలా బాగుంటుంది. జీప్లో ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా స్టెలాంటస్కి ఇంకా 14 బ్రాండ్స్ ఉన్నాయి. అందులో కొన్ని మన ఇండియన్లో కూడా ఉన్నాయి, కొన్ని అయితే లేవు. ప్రెసెంట్ జీప్ అండ్ సిట్రాయిన్ అయితే ఉన్నాయి. సో మీరు ఏదైనా స్టెలాంటిస్ బ్రాండ్ని పర్చేస్ చేయాలనుకుంటే పింగ్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఐ ట్రై టు రిఫర్ యూ. సో అలా అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి మేమైతే మా హోటల్కి వచ్చేసాం సాయంత్రానికి. సో రేపే మా ప్రయాణం. ఈలోగా మా ఫ్రెండ్స్ అందరూ ఫీనిక్స్ మార్కెట్ సిటీ షాపింగ్ మాల్ దగ్గరలో ఉంది. సో అక్కడికి వెళ్దాం అన్నారు. సో అయితే ఇక్కడికి వచ్చాం. సో ఎంట్రన్స్ అద్దరిపోయింది. ఇక్కడ తూనికలు ఉన్నాయి. నిజమైతే కాదండి, ఇట్స్ డెకరేషన్. సో చుట్టూ అన్ని షాపింగ్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో అలా మా ఫ్రెండ్స్ అందరం అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఆల్ బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఇందులో ఏం లేదండి, ఇక్కడ మనం కొనగలిగే బట్టలు ఎక్కడ ఉన్నాయా అని చూస్తున్నాము. ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి, హెల్ప్ హ్యాండ్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్కి పెట్టి మరి ఫోటో తీపిస్తున్నాను. పోజ్ బాగా ఇచ్చింది కదా. సో అలా అందరం ఫొటోస్ దిగేసి ఇక్కడ స్టాచ్యూ పెట్టినట్టు పెట్టారు ఫోటో. సో అలా నైట్ అంతా షాపింగ్ చేసేసి ఎర్లీ మార్నింగ్ లేచేసి అన్నీ సర్దేసుకున్నాం. సో మనం ఇంకా పూణేకి బాయ్ చెప్పే సమయం వచ్చింది. మన ఫ్లైట్ రెడీగా ఉంది. సో అలా ఎలా వచ్చామో అలా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. మేఘాల్లో చాలా బాగుంది. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది. 2 డిఫరెంట్ వేవ్స్, ఒకటి మార్నింగ్ అయితే ఒకటి ఆఫ్టర్నూన్ వేవ్. 2 ఒకటికి తగ్గేది అన్నట్టుంది మనకి. మనం ఇప్పుడు పూణే నుండి విజయవాడ వెళ్ళాలి. మనకి ఎలాగైతే కనెక్టింగ్ బస్సెస్ ఉంటాయో, అంటే ఒక బస్ ఎక్కి ఇంకో బస్సు దిగుతాము, మళ్ళీ బస్ ఎక్కుతాము, అలా మనకి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి అన్నమాట. సో మధ్యలో ఫ్లైట్ దిగి ఇంకో ఫ్లైట్ ఎక్కాలి. సో ఇప్పుడు మనం హైదరాబాద్లో దిగి విజయవాడకి ఇంకో ఫ్లైట్ ఎక్కబోతున్నాం. ఇప్పుడే ఎక్కేసాం. ఇది ఫ్లైట్ నైట్ వ్యూ అనమాట, విజయవాడ నైట్ వ్యూ. ఇప్పుడే ల్యాండ్ అవబోతుంది ప్లేన్ గన్నవరంలో. సో ఈ కనెక్టింగ్ ఫ్లైట్ పుణ్యమా అని చెప్పి నేను నైట్ వ్యూ కూడా చూసేసాను. సో నైట్ వ్యూ చాలా బాగుంది కదా, అన్ని లైట్సే, మనకి ఏం కనిపించట్లేదు. విజయవాడ సరిహద్దుల్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో ఇలా చూస్తే నైట్ ఎన్ని లైట్లు ఉంటాయో కదండి. మొత్తం ఎంత ఎలక్ట్రిసిటీయో. ఈ టోటల్ ట్రిప్కి నేను ₹1 పెట్టలేదండి, మొత్తం మా కంపెనీ పెట్టుకుంది. సో వెరీ గ్రేట్ఫుల్. చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో మన పక్కనే ఉన్న ప్యాసింజర్ కూడా చాలా చక్కగా మాట్లాడారు. సో అలా మాటల్లోనే ఎయిర్పోర్ట్ వచ్చింది. సో అలా మా కంపెనీ పుణ్యమా అని చెప్పిన ఫస్ట్ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇలా ఆకాశం కింద నుంచి చూడడం అండ్ పైకి వెళ్ళి చూడడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో మీకు కూడా ఇలాంటి డ్రీమ్స్ ఏమైనా ఉంటే త్వరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
సో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయబోతున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో అలాగే మీకు ఎలాంటి కంటెంట్వి కావాలో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఐ విల్ ట్రై టు డూ దాట్. సో కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.